వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసా? అదే ఈరోజు తెలుసుకుందాం. వేదాలలో, ముఖ్యంగా ఋగ్వేదంలో సరస్వతీదేవిని కేవలం ఒక దేవతగానే కాకుండా పవిత్రమైన నదిగా, జ్ఞాన ప్రవాహంగా వర్ణించారు. ఋగ్వేదంలో అమ్మవారిని ఇలా స్తుతించారు: అంబితమే, నదీతమే, దేవితమే సరస్వతి. అంటే తల్లులలో శ్రేష్ఠురాలివి, నదులలో ఉత్తమురాలివి, దేవతలలో గొప్పదానివి సరస్వతి. వేదాల ప్రకారం సరస్వతీదేవి వాక్కుకు అధిదేవత. సృష్టిలోని ప్రతి శబ్దం, ప్రతి మాట, ప్రతి జ్ఞాన ప్రవాహానికి సరస్వతీదేవియే మూలకారణం. బ్రహ్మవైవర్త పురాణం మరియు దేవీ భాగవత పురాణం సరస్వతీదేవి ఆవిర్భావాన్ని చాలా విశిష్టంగా వివరిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ప్రకృతి అంతా నిశ్శబ్దంగా, జీవం లేనిదిగా ఉంది. తను సృష్టించిన విశ్వంలో చైతన్యం లేకపోవడాన్ని గమనించిన బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును ధ్యానించాడు. ఆ ధ్యాన ఫలితంగా బ్రహ్మదేవుని సంకల్పం నుండి తెల్లని వస్త్రాలు ధరించి, వీణ మరియు పుస్తకం ధరించిన ఒక దివ్య స్వరూపం ఆవిర్భవించింది. ఆమె తన వీణను మీటగానే నిశ్శబ్దంగా ఉన్న సృష్టిలో శబ్దం పుట్టింది. పక్షులు కిలకిలారావాలు చేశాయి, నదులు గలగల పారాయి. ఈ అద్భుతం మాఘశుద్ధ పంచమి నాడే జరిగిందని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజును సరస్వతీ జయంతిగా జరుపుకుంటాం. సరస్వతీదేవి ధరించిన తెల్లని వస్త్రం స్వచ్ఛతకు, చేతిలోని వీణ సంగీతం కళలకు, పుస్తకం జ్ఞానానికి ప్రతీకలు. మనమందరం ఈ వసంత పంచమి నాడు ఆ చదువుల తల్లిని వేడుకుంటూ మనలోని అజ్ఞానాన్ని వీడి జ్ఞాన మార్గంలో పయనిద్దాం. సర్వం సరస్వతీమయం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.